నేను ఎప్పుడుంచో అనుకునేవాడిని, ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేదు, ఎందుకు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ రంగంతో ధీటుగా మనం పాఠాలు చెప్పుకోలేకపోతున్నాం. నేను కార్నిగీ మెల్లన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ప్రతి ఎండాకాలం సెలవుల్లో నేను పనిచేసేవాడిని. నాకున్న అవకాశాల మేరకు ఒక సమ్మర్ నేను జర్మనీలో పనిచేశాను. జర్మనీలో చూస్తే ప్రభుత్వ విద్య చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పటి నుంచి అనుకునేవాడిని, ఎందుకు ప్రభుత్వ విద్య మనం నాణ్యత పెంచలేము అని పదే పదే అనుకునేవాడిని. ప్రత్యేకంగా ఈసారి అవకాశం వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు, గతంలో వేరే శాఖ చేసావు, అది పవన్ అన్న కోరుతున్నారు, మీరు ఏ శాఖ చేయాలనుకుంటున్నారంటే నేను చెప్పాను, విద్యాశాఖ నాకు ఇవ్వండి సార్, ఒక కమిట్మెంట్ తో చేయాలనుకుంటున్నాను. అప్పుడే నన్ను అడిగారు, కఠినమైన శాఖ, యూనియన్స్ ఉంటాయి, నువ్వు చేయగలుగుతావా అని. అందుకే అడుగుతున్నాను సార్. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఆల్ ఆఫ్ us హ్యావ్ టు చూజ్ అ రోడ్ లెస్ ట్రావెల్. మీరందరూ అనుకోవచ్చు లోకేష్కి ఏముంది, అన్ని ఉన్నాయి కదా అని. ఎస్, తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు, నేను ఏ యూనివర్సిటీకి వెళ్లాలన్నా కూడా గైడ్ చేశారు, బాగా చదివా. కానీ నేను రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయాలంటే 1984 తర్వాత గెలవని నియోజకవర్గంలో నేను 2019లో పోటీ చేశాను. ఓడిపోయా. ఒకరోజు బాధ కలిగింది, రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. ఇక్కడనే మళ్ళీ పోటీ చేయాలి, గెలవాలని కసితో ఆ రోజు రెండో రోజు నుంచి పనిచేశా. 5 years కష్టపడ్డా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా టాప్ 3 మెజారిటీస్ లో నియోజకవర్గం వచ్చింది. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, దెర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఫర్ విల్ పవర్, దేర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఫర్ హార్డ్ వర్క్. ఇక్కడుందా నిజంగానే ఆడపిల్లని నేను అభినందిస్తున్నా. ఒక పట్టుదలతో మీరు చదివారు, ఇక్కడతో మీరు ఆగకూడదు. నేను చాలా స్పష్టంగా గమనించింది ఏంటంటే, గతంలో అందరం జాయింట్ ఫ్యామిలీస్ లో ఉండేవాళ్ళం, అంటే 2-3 తరాలు కలిసి ఉండేవారు. దాంతో వాల్యూ సిస్టమ్ ఒక రకంగా ఉండేది. అంటే ఇంట్లో 10 మంది కూర్చుంటే ఒకరు బాధ్యత తీసుకున్నారు, వడ్డిచ్చేదానికి, లేదంటే ఇంటి పనులు చేసేదానికి ఒకరు బాధ్యత తీసుకున్నారు, అంటే కలిసికట్టుగా ఉండేవారు. ఇప్పుడు అందరం న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయాం, అంటే చిన్న చిన్న కుటుంబాలు అయిపోయినాయి. దానివల్ల నా వ్యక్తిగత అభిప్రాయం, వాల్యూస్ తగ్గినాయి సమాజంలో. ఇప్పుడు కూడా మేము జాయింట్ ఫ్యామిలీ, 3 తరాలు ఒకే ఇంట్లో ఉంటున్నాం. దేవుడి దయ వల్ల 4 తరాలు ఒకే ఇంట్లో ఉండాలని ఆశించే వాళ్ళం మేము. వాల్యూ సిస్టమ్ పడిపోయింది. ఇప్పుడు ప్రత్యేకంగా కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. చిన్నప్పుడు అనేవారు, ఆడపిల్లలాగా ఏడవద్దని, గాజులు తోడుకునేవని. ఇవన్నీ స్టీరియోటైప్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాలి. నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు మహిళల పైన జరుగుతున్న దాడి గురించి డిస్కస్ చేశాను. మా నాయకురాలతో మాట్లాడుకునేవాళ్ళు. అనిత గారు ఉన్నారు ఇప్పుడు హోంమంత్రి గారు, మా మహిళా అధ్యక్షురాలు మేడం గారితో చాలా డిస్కస్ చేశాను. మేము ఆనాడు బలంగా నమ్మింది, విద్యలో మార్పు రావాలి, మహిళలు మగవాళ్ళు సమానం అనేది విద్యలో చూపించాలి లక్ష్యంతో ఉండాలని ఆనాడు నిర్ణయించుకున్నాం. అందుకే మీరు చూస్తే ఇప్పుడు వచ్చే కొత్త పుస్తకాల్లో కూడా ఇంటి పనులు ఇద్దరు చేస్తున్నట్టు చూపిస్తున్నాం, 50-50. అంటే ఈ చిన్న చిన్న మార్పులు అయి ఉండొచ్చు, కానీ సమాజంలో చాలా కీలకమైన మార్పులు వస్తాయని బలంగా నమ్మేవాళ్ళం. జీవితం అనేది ఈజీ కాదు. దేవుడు మీకు అనేక పరీక్షలు పెడతాడు, ఒక్కొక్క కుటుంబానికి ఒక రకమైన పరీక్షలు పెడతాడు, కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు. అది ఇక్కడున్న మీరందరూ గుర్తు పెట్టుకోవాలి. నాకు కూడా అనేక పరీక్షలు అన్ని రకాలుగా పెట్టారు. ఒక ఛాలెంజ్ గా తీసుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు. దయచేసి మీరందరూ గుర్తు పెట్టుకోవాలని ఇక్కడున్న పిల్లలందరినీ మిమ్మల్ని కోరుతున్నా. ఇంకా తల్లిదండ్రులకు వచ్చేగల ఏ కళ్ళైతే మీరు కన్నారో ఈరోజు మీ పిల్లలు నెరవేర్చడం జరుగుతుంది. చదువు ఇక్కడతో ఆగకూడదు. ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు అండగా నిలబడుతుంది. మీరు చూస్తే కేవలం స్కూల్ ఎడ్యుకేషనే కాకుండా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో కూడా, అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు కూడా బలోపేతం చేస్తున్నాం. మీరు మొన్న రిజల్ట్స్ కూడా బాగా వచ్చినాయి, ఒక పక్కన అది చేస్తున్నాం. హైయర్ ఎడ్యుకేషన్ కి వచ్చేగల కూడా సంపూర్ణ ఫీ రీయింబర్స్మెంట్ విధానాన్ని మేము ముందరికి తీసుకెళ్తున్నాం. పీజీ ఫీ రీయింబర్స్మెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గైడ్ లైన్స్ ఫామ్ చేయమని మాకు ఆదేశాలు జారీ చేశారు. అంటే ప్రభుత్వం అన్ని రకాలుగా మీ పిల్లలకి అండగా నిలబడుతుంది. మీ పైన కూడా బాధ్యత ఉంది. పిల్లల్ని మీరు మోటివేట్ చేయాలా, గైడ్ చేయాలా. చాలా క్రిటికల్ ఏజ్ ఇప్పుడు, వచ్చే 2 సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్. సో ఆ గైడెన్స్ అనేది ఎప్పుడు మీరు ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా, మీరు కేవలం స్టూడెంట్స్ కాదు, మీరందరూ ఈరోజు స్టోరీ టెల్లర్స్. మీరు వెళ్ళాలి, మీరు మీ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో మీరు మాట్లాడాలి. మీకు ఏదైతే డ్రీమ్ వాల్ చూసా, గ్రాటిట్యూడ్ వాల్ చూసా, ఇవన్నీ మీరు మాట్లాడాలి. మిమ్మల్ని చూసి నెక్స్ట్ జనరేషన్, అంటే నెక్స్ట్ బ్యాచ్ ఇన్స్పైర్ అవ్వాలి. ఆ బాధ్యత ఇక్కడున్న మీ అందరి పైన ఉంది. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ప్రభుత్వ విద్య అనేది ప్రైవేట్ కన్నా తక్కువ కాదనేది చెప్పాల్సిన అవసరం. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ కన్నా మెరుగైందని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ మనందరి పైన ఉంది. నేను ఎటుకో నాకు క్యాంపెయిన్ చేస్తాం, మీరు బాధ్యత తీసుకుని ఒక్కొక్కరు మాట్లాడాలి. మీరందరూ ఎటుకో బాగానే యాక్టివ్ గా ఉంటారు. ఐఎమ్ షూర్ ఇక్కడ ఉన్న చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో బాగా యాక్టివ్ గా ఉండుంటారు అనుకుంటున్నా. ఉన్నారా? లేదంటే నో టైం, ఓన్లీ చదివే, ఇంట్లో ఫోన్ ఇవ్వలే, ఎవరికి ఫోన్ కూడా ఇవ్వట్లేదా? బెస్ట్ డెసిషన్ ఇది.
ఫోన్ ఎంత తక్కువ వాడితే ఈ వయసులో అంత బెటర్. కానీ మీరు మీ సోషల్ మీడియాలో యాక్టివిస్ట్ గా మారి ప్రభుత్వ పాఠశాలల గురించి మీరు అందరూ మాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను.